గంటల నుంచి తాంబూలం అందిస్తున్నారని వెనక్కి తిరిగి ఇలా చూస్తే రాజరాజ చోళుడు. ఆ రాజరాజ చోళుడు అన్నాడు, మహాస్థపతి, నేను ఇలాంటి సహకారం అందించగలను, కానీ మీలా అక్కడ రాయిని దాని స్థానంలో అలా పొందించి అందంగా అమర్చటంలో ఆ నైపుణ్యం నాకు లేదు కదా అనేతలకి, మహాప్రభువు మీరు నాకు ఇలాంటి కార్యక్రమం చేయటమా చాలా పొరపాటు అయిందంటే, లేదు రా మహాకుంభాభిషేకానికని పైకి తీసుకెళ్ళి తనతో పాటు అక్కడుండి ఆ మహాకలశ ప్రతిష్ట, కుంభాభిషేకం అంటారు దాన్ని, ప్రతిష్ట కింద ప్రతిష్ట రెండు ఒకేసారి జరుగుతాయి కదా, అవి జరిగిన సందర్భంగా అంతా అయిపోయింది. ఆహా అని చుట్టుపక్కల వేల మంది జనమంతా కూడా అత్యద్భుతంగా రూపుదిద్దుకున్న అత్యంత ఎత్తైన రాజరాజేశ్వరం అనే బృహత్, మనం ఏమంటాం దాన్ని, తంజావూరు బృహదీశ్వరాలయం సిద్ధమైంది. రాజరాజు మరింత ఎత్తుకు పెరిగాడు. అలా ఆలయం పైన కట్టిన సార్వా మీద నిలబడి ఒక్కసారి నిలబడినప్పుడు కలశం కంటే ఎత్తుగా ఉన్న రాజు, నేనే సర్వోన్నతుణ్ణైన రాజుని రాజరాజుని అని స్థపతికి సత్కారం చేస్తారు. అప్పుడు ఆ సత్కారం చేసేటప్పుడు ధనధాన్యం ఇవన్నీ ఇచ్చుతో అది కాదని చెప్పి తన కిరీటం తీసి ఆయన నెత్తిన పెట్టి, రాజు మహారాజా ఏమిటిది, ఏమిటా మీరు చేసిన పనికి ఏం చేసినా తక్కువే, ఈ రోజు నుంచి తచ్చన్ అంటే శిల్పి, తచ్చన్ ఇంగిరింద నీంగ తచ్చనిల్లే రాజరాజ పెరుందచ్చన్ అని అంత బిరుదు ఆకాశం అంత ఎత్తులో ఆ దేవాలయం మీద ఇచ్చినప్పుడు ఆ శిల్పి పొందిన ఆనందం వర్ణనానీతం. అతను దాని వెనుక ఎన్ని దాంపత్య దినాలను ఆయన త్యాగం చేసి ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అలాగే తనతో పాటు సహకరించిన వందల వేల మంది శిల్పులు, ఒక పక్క రాతి నుంచి క్వారీ నుంచి రాతిని వేరు చేసేటువంటి వడ్డర్లు, అక్కడి నుంచి తీసుకొచ్చి తరలించేటువంటి ఇతర వర్గాల వాళ్ళు, వచ్చిన తర్వాత చెక్కే శిల్పుల్లో అనేక రకాలు, వాళ్ళకి ఉలులు అందించిన కమ్మర్లు, వడ్రంగులు, ఒకరా ఇద్దర పంచాణం వారంటమే, వారందరి సహాయ సహకారాలతో తాను అద్భుతమైన ఆలయాన్ని తీర్చిదిద్దాడే. ఇదిగో ఈ గౌరవం నాది కాదు అందరిది అని అంకితం చేశాడు. ప్రజలు కింద లక్షలాది మంది ప్రజల చప్పట్ల మధ్య ఆ స్థపతికి జరిగిన సత్కారం అనితర సాధ్యం, చరిత్రలో ఒక ఎప్పటికీ మిగిలిపోయే ఒక సత్యం. చూసారా, మరి టెక్నాలజీ ఉండబట్టే కదా కట్టింది, మనకి లేదని కాదు కదా.